హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన పరీక్షల్లో కరెంట్ అఫైర్స్లో మనకి అవార్డ్స్ అండ్ హానర్స్ అనేటువంటి టాపిక్ నుండి 1 or 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో 2025 అవార్డ్స్ అండ్ హానర్స్కి సంబంధించినటువంటి టాపిక్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి బిట్స్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఈ 2025లో కొంతమంది వ్యక్తులకి ఇచ్చినటువంటి అవార్డులు మరియు హానర్స్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాము. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి, చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ హ్యాస్ బీన్ క్రౌన్డ్ మిస్ వరల్డ్ 2025? 2025 మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. సో ఇటీవల మనకి హైదరాబాద్లో ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ 2025కి సంబంధించి నిర్వహించిన విషయం మీకు తెలిసిందే. అయితే ఇందులో ఈ మిస్ వరల్డ్ 2025 అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే సుచాత చువాంగ్శ్రీ అనేటువంటి అమ్మాయికి రావడం జరిగింది. సో సుచాత చువాంగ్శ్రీ ఇటీవల హైదరాబాద్లో జరిగినటువంటి ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మనకి 72nd 72వ కాంపిటీషన్స్ అనమాట. విన్నర్ వచ్చేసి సుచాత చువాంగ్శ్రీ, ఫస్ట్ మిస్ వరల్డ్ ఫ్రమ్ థాయిలాండ్ అనేటువంటి దేశం నుంచి మొదటిసారి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ని గెలుచుకున్నటువంటి అమ్మాయిగా తను రికార్డులోకి ఎక్కింది. సో ఫస్ట్ రన్నరప్ వచ్చేసి హసెట్ డెరెజే అడ్మాసు, ఇథియోపియాకి చెందినటువంటి హసెట్ డెరెజే అడ్మాసు అనేటువంటి అమ్మాయికి ఫస్ట్ రన్నరప్గా అవార్డు అయితే వచ్చిందనమాట. సో విన్నర్ ఎవరు అంటే సుచాత చువాంగ్శ్రీ, షీ ఈజ్ ఫ్రమ్ థాయిలాండ్. సో ఫస్ట్ టైం థాయిలాండ్ దేశం నుంచి మిస్ వరల్డ్ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తిగా ఈ అమ్మాయికి గుర్తింపు కూడా దక్కింది. సో హైదరాబాద్లో 72nd మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఇటీవల ముగిసిన విషయం మీకు తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ వన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2025? 2025లో అంతర్జాతీయ బుక్కర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? సో ఎవరు గెలుచుకున్నారు అంటే బాను ముష్తాక్ అనేటువంటి వ్యక్తి 2025 ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2025కి సంబంధించి ఎవరికి ఈ అవార్డు దక్కింది అంటే కర్ణాటకకి చెందినటువంటి బాను ముష్తాక్ అనేటువంటి ఆవిడకి రావడం జరిగింది. సో ఫర్ హర్ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ హార్ట్ ల్యాంప్ అనేటువంటి ఈ పుస్తకానికి సంబంధించిన ఈ షార్ట్ స్టోరీస్ బుక్ రాసినందుకు గాను బుక్కర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డు అయితే వచ్చింది. సో ఇట్ ఈస్ ఒరిజినల్లీ రిటెన్ ఇన్ కన్నడ లాంగ్వేజ్. కన్నడ భాషలో దీని యొక్క ఒరిజినల్ భాష అనమాట. అసలు రచన కన్నడలో చేశారు. ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై దీపా బష్తి. ఈ యొక్క హార్ట్ ల్యాంప్ అనేటువంటి ఈ పుస్తకాన్ని, కన్నడలో ఉన్నటువంటి యొక్క పుస్తకాన్ని ఇంగ్లీష్లో ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అంటే దీపా బష్తి అనేటువంటి వ్యక్తి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. 2024లో ఎవరికి బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చింది అంటే జెన్నీ ఎర్పెన్ బెక్ అనేటువంటి కైరోస్కి చెందినటువంటి ఆ వ్యక్తికి రావడం జరిగిందనమాట.
2025కి సంబంధించిన విన్నర్ ఎవరు అంటే బాను ముష్తాక్ అనేటువంటి కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తికి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2025 అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ది ఏబుల్ ప్రైజ్ 2025? ఏబుల్ ప్రైజ్ 2025 ఎవరికి లభించింది? సో ఏబుల్ ప్రైజ్ 2025 ఎవరికి వచ్చింది అంటే మాసాకి కాసివారా అనేటువంటి వ్యక్తికి ఏబుల్ ప్రైజ్ 2025 అనేటువంటి అవార్డు అయితే రావడం జరిగింది. ఏబుల్ ప్రైజ్ దేనికి ఇస్తారు అంటే మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి అవార్డు అనమాట. ఇది ఎవరికి దక్కింది అంటే జపాన్కి చెందినటువంటి విన్నర్ మసాకి కషివారా అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. సో ఇది ఎవరిస్తారు అంటే ఈ అవార్డు ది నార్వేయన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్. ఓకే, నార్వేయన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు లేదా ఆర్గనైజేషన్ వారు ఏబుల్ ప్రైజ్ అనేటువంటి ఒక అవార్డు అయితే ఇస్తారు. ఈ ఏబుల్ ప్రైజ్ అనేది మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి అవార్డు అనమాట. సో ఈ 2025లో ఏబుల్ ప్రైజ్ అవార్డు ఎవరికి దక్కింది అంటే మాసాకి కాసివారా అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ రీసెంట్లీ హానర్డ్ విత్ హానరరీ ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ కల్నల్ ఇన్ ది టెరిటోరియల్ ఆర్మీ? ఇటీవల టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాతో సత్కరించబడింది ఎవరు? సో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాతో ఇటీవల టెరిటోరియల్ ఆర్మీలో ఎవరిని సత్కరించారు అంటే నీరజ్ చోప్రాని సత్కరించారండి. ఓకే, నీరజ్ చోప్రాని సత్కరించడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు టెరిటోరియల్ ఆర్మీ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1949 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అంటే స్థాపించడం జరిగిందనమాట. సో టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే వర్క్ యాజ్ ఏ పార్ట్ టైమ్ వాలంటీర్ ఫోర్స్ టు సపోర్ట్ ది రెగ్యులర్ ఇండియన్ ఆర్మీ. ఓకే, రెగ్యులర్ బేసిస్ కింద అంటే పర్మనెంట్ బేసిస్ కింద వర్క్ చేసేటువంటి ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వారికి ఈ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి ఈ యొక్క పర్టికులర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో పర్సనల్స్ వాళ్ళు పార్ట్ టైం వాలంటీర్స్గా రెగ్యులర్ ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ పనిచేస్తూ ఉంటారు. ఈ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి మనకు అప్పుడప్పుడు కొన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో 1949లో ఈ యొక్క సంస్థని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సంస్థ వారు రీసెంట్గా ఓకే ఈ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా గౌరవ హోదాతో నీరజ్ చోప్రాకి గౌరవంగా ఆ యొక్క హోదానైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఓకే బైలింగ్వల్లో బోత్ లాంగ్వేజెస్లో ప్రిపేర్ అయ్యేటువంటి వారికి చాలా యూస్ఫుల్గా ఉండే విధంగా చాలా మంచి మెటీరియల్స్ని మేము మీకు క్రియేట్ చేసి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ అవార్డ్స్ అండ్ హానర్స్ 2025కి సంబంధించిన పీడిఎఫ్ కూడా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులో యాడ్ చేశాను. అలాగే 499 రూపీస్ మెగా కోర్సులో కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకుంటే ఇందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు క్లాసెస్ ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్నీ ఉంటాయి, మళ్ళీ మీరు వేరేవి సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే మీరు సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఉంది, అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది, 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా ఉంది. సో కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చి ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. సో మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది ఇంకా స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పాను ఆగస్టులో ఎగ్జామ్స్ ఉండొచ్చని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసినటువంటి కోర్సెస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయనుకుంటే ఇప్పుడే తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ది మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ 2024? 2024 మహారాష్ట్ర భూషణ్ అవార్డును ఎవరు అందుకున్నారు అని అడిగారండి. సో ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్ర భూషణ్ అవార్డు అనేది మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట. సో మనకి భారతదేశానికి భారతరత్న ఏ విధంగానో అలాగే మహారాష్ట్రకి మహారాష్ట్ర భూషణ్ అవార్డు అనేది ఒక హయ్యెస్ట్ అవార్డు, ఆ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇస్తారు. సో ఈ అవార్డు రీసెంట్గా ఎవరికి వచ్చింది అంటే రామ్ సుతార్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగిందండి. రామ్ సుతార్ అనేటువంటి ఈయనకి ఈ యొక్క అవార్డు అయితే ఇచ్చారు. రామ్ సుతార్ అనేటువంటి ఆయన ఒక స్కల్ప్చర్ అనమాట. సో ఆ స్కల్ప్చర్ దేనికి సంబంధించి వర్క్ చేశారు అంటే గుజరాత్లో మనకి వరల్డ్స్ టాలెస్ట్ స్టాట్యూ ఉంది కదా, స్టాట్యూ ఆఫ్ యూనిటీ. సో ఆ స్టాట్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించి స్కల్ప్చర్గా ఆయన పనిచేయడం జరిగింది. ఓకే, సో స్కల్ప్చర్గా పనిచేశారనమాట, అంటే శిల్పిగా పనిచేయడం జరిగింది. సో ఈ మహారాష్ట్ర భూషణ్ అవార్డు అనేది హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ మహారాష్ట్ర. సో నేను ఆల్రెడీ చెప్పినట్లుగా మహారాష్ట్ర స్టేట్కి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం. సో ఈయన
వరల్డ్స్ టాలెస్ట్ స్టాట్యూకి సంబంధించి స్టాట్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించి స్కల్ప్చర్గా పనిచేసినందుకు గాను రామ్ వి సుతార్ అనేటువంటి ఆయనకి 2024 సంవత్సరానికి గాను ఆయనకి మహారాష్ట్ర భూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈయనకి గతంలో కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. పద్మశ్రీ 1999లో ఇచ్చారు, పద్మభూషణ్ 2016లో ఇవ్వడం జరిగింది. ఇంకా 2024లో రామ్ వి సుతార్ గారికి మహారాష్ట్ర భూషణ్ అవార్డు అయితే దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఓన్ 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫర్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్? బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో పురోగతికి 2025 ప్రపంచ ఆహార బహుమతిని ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి మరియంగాల హంగ్రియా అనేటువంటి ఈ యొక్క వారు గెలుచుకోవడం జరిగింది. సో వరల్డ్ ఫుడ్ ప్రైజ్కి సంబంధించి చూసుకుంటే దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది చూసుకుంటే 1986లో నార్మన్ బార్లో అనేటువంటి ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క వరల్డ్ ఫుడ్ ప్రైజ్కి సంబంధించినటువంటి ప్రైజ్ మనీ వచ్చేసి $5 lakh అనమాట. $5 లక్షల ప్రైజ్ మనీగా ఇస్తారు. 2025 విన్నర్ ఎవరు అంటే మరియంగేలా హంగ్రియా అనేటువంటి వ్యక్తికి రావడం జరిగిందనమాట. సో మైక్రోబయాలజిస్ట్ ఫ్రమ్ బ్రెజిల్ దేశం నుంచి మైక్రోబయాలజిస్ట్ అనమాట ఆవిడ. సో బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్, మైక్రో ఆర్గానిజమ్స్ కన్వర్ట్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ N2 ఇంటూ అమ్మోనియా NH3 ఈజీలీ యూజ్డ్ బై ప్లాంట్స్ అని చెప్పేసి దానిపైన రీసెర్చ్ చేసి కనుగొన్నందుకు గాను ఈ యొక్క అవార్డు అయితే ఇచ్చారు. కీ N2 ఫిక్సేషన్ బ్యాక్టీరియా రైజోబియం అజోటోబ్యాక్టర్ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి వివరణ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే జీవ సంబంధమైనటువంటి నత్రజని స్థిరీకరణ, సూక్ష్మజీవులు వాతావరణ నత్రజనిని N2ని అమ్మోనియా NH3గా మారుస్తాయి, మొక్కలు సులభంగా ఉపయోగిస్తాయని చెప్పేసి తెలిపారు. కీ N2 స్థిరీకరణ బ్యాక్టీరియా వచ్చేసి రైజోబియం, అజోటోబ్యాక్టర్ అనేది దీనికి సంబంధించిన యొక్క రీసెర్చ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ ది రామ్సార్ అవార్డ్ ఫర్ వెట్లాండ్ వైజ్ యూజ్? చిత్తడి నేలల జ్ఞాన వినియోగం కోసం రామ్సార్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో జయశ్రీ వెంకటేషన్ అనేటువంటి ఆయన గెలుచుకున్నారనమాట. జయశ్రీ వెంకటేషన్ అనేటువంటి ఆయన కాదు వ్యక్తి, ఒక మహిళ గెలుచుకున్నారు. సో జయశ్రీ వెంకటేషన్ అనేటువంటి ఆవిడ చెన్నైకి చెందినటువంటి కేర్ ఎర్త్ ట్రస్ట్ సహ వ్యవస్థాపకురాలు. ఓకే, కో ఫౌండర్ ఆఫ్ చెన్నై బేస్డ్ కేర్ ఎర్త్ ట్రస్ట్కి సంబంధించి జయశ్రీ వెంకటేషన్ గారు కో ఫౌండర్గా ఉన్నారు. సో ఈవిడికి రామ్సార్ అవార్డ్ ఫర్ వెట్లాండ్ వైజ్ యూజ్కి సంబంధించి ఫస్ట్ ఇండియన్గా ఈవిడికి అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ది సంగీత కళానిధి అవార్డ్ 2025? 2025 సంగీత కళానిధి అవార్డుతో సత్కరించబడినది ఎవరు? సో ఈ సంగీత కళానిధి 2025కి సంబంధించినటువంటి అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఆర్కే శ్రీరామకుమార్. ఓకే, ఆర్కే శ్రీరామకుమార్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మీరు ఈయనకి 2025 సంగీత కళానిధి అవార్డు అయితే దక్కింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే సంగీత కళానిధి అవార్డెడ్ యాన్యువల్లీ టు ఏ కర్ణాటిక్ మ్యూజిషియన్. ఓకే, సో కర్ణాటిక్ మ్యూజిషియన్కి సంబంధించి ప్రతి సంవత్సరం ఈ యొక్క అవార్డు అయితే ఇస్తారు. సో ఎవరిస్తారు అంటే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు ఇస్తారు. సో 2025 విన్నర్ ఎవరు అంటే వయలినిస్ట్ అయినటువంటి ఆర్కే శ్రీరామ్ కుమార్ గారికి దక్కిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఓన్ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025? 2025 స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? ఈ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు అంటే గుంటర్ బ్లాష్. ఓకే, గుంటర్ బ్లాష్ అనేటువంటి వ్యక్తి ఈ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. సో స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025కి సంబంధించిన అవార్డ్స్ విషయానికి వస్తే ఈ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1991లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీన్ని ఎవరు అవార్డ్స్ ఇస్తారు అనేది చూసుకుంటే స్టాక్ హోమ్ వాటర్ ఫౌండేషన్ వారు ఇస్తారనమాట. సో 2025 విన్నర్ ఎవరు అంటే గుంటర్ బ్లాష్ అనేటువంటి అతనికి ఇచ్చారు. సో ఇతను రెనౌండ్ హైడ్రాలజిస్ట్ అనమాట. సో బాగా ప్రఖ్యాతిగాంచినటువంటి హైడ్రాలజిస్ట్. సో ఈయనకి ఈ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అప్లికేషన్ వాన్ ది పిఎమ్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2024? 2024లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్తమ సేవలకు ప్రధానమంత్రి అవార్డును గెలుచుకున్నటువంటి అప్లికేషన్ ఏది అని చెప్పేసి అడిగారు. సో ఆ అవార్డు వచ్చేసి గెలుచుకున్నది ఎవరు అంటే పోషన్ ట్రాకర్ అండి. పోషన్ ట్రాకర్ అనేటువంటి పర్టికులర్ అప్లికేషన్ అయితే ప్రధానమంత్రి
అత్యుత్తమ సేవలకి సంబంధించినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్తమ సేవలకు సంబంధించి ప్రధానమంత్రి అవార్డు అయితే గెలుచుకున్నారు పోషన్ ట్రాకర్. సో ఈ పోషన్ ట్రాకర్ అప్లికేషన్ గురించి చూస్తే ఫర్ మానిటరింగ్ అండ్ ట్రాక్ ది న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఓకే, సో విచ్ ఈస్ డెవలప్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ యొక్క అవార్డు అయితే గెలుచుకుంది. సో ఈ పోషన్ ట్రాకర్ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే పిల్లలు గర్భిణీ స్త్రీల పోషక స్థితిని పర్యవేక్షించడానికి మరియు ట్రాక్ చేయడానికి ఈ యొక్క పోషన్ ట్రాకర్ అప్లికేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ది లతా దీనానంద్ మంగేష్కర్ అవార్డ్ 2025. 2025 లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించబడినది ఎవరు? సో ఎవరు సత్కరించబడ్డారు అంటే కుమార్ మంగళం బిర్లా గారండి. కుమార్ మంగళం బిర్లా గారికి 2025 లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అయితే దక్కింది. కుమార్ మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ అయినటువంటి ఈయనకి 2025 లతా దీనానాథ్ మంగేష్కర్ అంటే లతా మంగేష్కర్ గారి అవార్డు అయితే దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వోన్ లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025. 2025 లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? అంటే మోండో డూప్లాంటిస్. ఓకే, మోండో డూప్లాంటిస్ అనేటువంటి వ్యక్తికి ఈ 2025 లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే దక్కింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తే 2025 లారెస్ వరల్డ్స్ స్పోర్ట్స్ అవార్డు చూసుకుంటే విన్నర్స్ వచ్చేసి స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మోండో డూప్లాంటిస్ పోల్ వాల్టర్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈయనకి వచ్చింది. తర్వాత స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే జిమ్నాస్ట్ అయినటువంటి సిమోనే బైల్స్ అనేటువంటి వ్యక్తికి వచ్చింది. ఇంకా బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఫుట్బాల్కి సంబంధించినటువంటి లామినే యామల్ అనేటువంటి వ్యక్తికి దక్కింది. సో ఇవి 2025 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్కి సంబంధించిన విన్నర్స్ లిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ది 59th జ్ఞానపీఠ్ అవార్డ్ ఫర్ 2024. 2024 సంవత్సరానికి గాను 59వ జ్ఞానపీఠ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఎవరికి దక్కింది అంటే వినోద్ కుమార్ శుక్లా అనేటువంటి ఆయనకి జ్ఞానపీఠ్ అవార్డు 59th జ్ఞానపీఠ్ అవార్డు అయితే దక్కిందండి. సో ఇక్కడ చూసుకుంటే జ్ఞానపీఠ్ అవార్డు వచ్చేసి ఓల్డెస్ట్ అండ్ హైయెస్ట్ ఇండియన్ లిటరరీ అవార్డు అనమాట. సో రచనలకి సంబంధించి ఇచ్చేటువంటి ఒక హైయెస్ట్ అవార్డు ఇది అండ్ ఓల్డెస్ట్ అవార్డు కూడాను. సో ఫస్ట్ విన్నర్ వచ్చేసి జి శంకర్ కురూప్. ఓకే, జి శంకర్ కురూప్ అనేటువంటి ఆయనకి ఫస్ట్ జ్ఞానపీఠ్ అవార్డు అయితే ఇచ్చారు. ఈ అవార్డు గెలుచుకున్నటువంటి వారికి అవార్డుతో పాటు 11 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు. అయితే ఈ 59th జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే హిందీ రైటర్ అయినటువంటి వినోద్ కుమార్ శుక్లా అనేటువంటి ఆయనకి ఈ 59th జ్ఞానపీఠ్ అవార్డు 2024 సంవత్సరానికి గాను ఇచ్చారు. సో ఫస్ట్ విన్నర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. సో ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నటువంటి మొదటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ హానర్డ్ విత్ ది సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్ 2025. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2025తో సత్కరించినటువంటి సంస్థ ఏది అని చెప్పేసి అడిగారు. సో ఆ సంస్థ వచ్చేసి ఇన్కాయిస్ అనమాట. INCOIS అనేటువంటి డిపార్ట్మెంట్. ఇన్కాయిస్ అనేటువంటి డిపార్ట్మెంట్కి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2025 అనేది దక్కింది. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2025కి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ విన్నర్ ఎవరు అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్. ఓకే, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనేటువంటి డిపార్ట్మెంట్ వారికి లేదా ఆర్గనైజేషన్ వారికి ఇచ్చారు. సో దీనికి క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. 51 lakh rupees క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ చిల్డ్రన్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ PM రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2024. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2024కు ఎంతమంది పిల్లలు ఎంపికయ్యారు? సో ఎంతమంది ఎంపికయ్యారు అంటే 17 మంది అండి. టోటల్ 17 కిడ్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు, సో వారిని ఎంపిక చేయడం జరిగింది. సో ఇక్కడ వీరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే 17 చిల్డ్రన్ ఇన్ 7 కేటగిరీస్. ఆ కేటగిరీస్ ఏంటంటే ఆర్ట్, కల్చర్, బ్రేవరీ, ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, స్పోర్ట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి యొక్క 7 విభాగాల్లో ఈ 17 మంది చిల్డ్రన్కి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డులు అయితే దక్కాయి. సో దీనికి సంబంధించి ఈ యొక్క అవార్డ్స్ ఇచ్చేది ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అనమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే క్యాష్ ప్రైజ్ వచ్చేసి
పర్ పర్సన్కి 1,00,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇవి మనకి కొన్ని 2025 అండ్ 24కి సంబంధించినటువంటి అవార్డ్స్ అండ్ హానర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండి. మేము మీకు ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి, అలాగే 189 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ.